హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం ఈ వీడియోలో పక్కా విలేజ్ స్టైల్‌లో కట్లి పొయ్యి మీద మటన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ కట్లి పొయ్యి మీద చేసే మటన్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. దీనికోసం ముందుగా మనం పొయ్యి ముట్టించుకొని దీనిపైన మనం కడాయి అనేది పెట్టుకోవాలి. కడాయి బాగా హీటెక్కిన తర్వాత ఇందులో మనం కర్రీకి సరిపడేంత ఆయిల్ యాడ్ చేసుకోవాలి. అంతకంటే ముందు మనం విజిల్ కుక్కర్‌లో మనం తీసుకొచ్చిన మటన్‌ని నీట్‌గా క్లీన్ చేసి వేసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, హాఫ్ టీ స్పూన్ సాల్టు, హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని ఈ విధంగా మెత్తగా ఉడికించుకోవాలండి. ఇప్పుడు ఆయిల్ హీటెక్కిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకోవాలి. జీలకర్ర ఈ విధంగా మనకు ఫ్రై అయిన తర్వాత ఇందులో 2 లేదా 3 ఆనియన్స్‌ని సన్నగా కట్ చేసి వేసుకొని ఇవి బ్రౌన్ కలర్‌కి వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడ చూసారు కదా! మనకు ఈ కట్లి పొయ్యి పక్కనే టమోటా చెట్టు అనేది ఉంది. ఈ టమోటా చెట్టుకు చూడండి కాయలనేవి ఎంత మంచిగా గుత్తులు గుత్తులుగా కాసున్నాయో. విలేజ్‌లో అంతా ఇలానే ఉంటుంది. ఇలా ఆరు బయట చల్లటి గాలిలో వంట చేసుకుంటుంటే చాలా హ్యాపీగా ఉంటుందండి. అయ్యో! మనకు ఆనియన్స్ ఫ్రై అయ్యాయో లేదో చూద్దాం. అరే! ఆనియన్స్ మనకు ఫ్రై అయిపోయినాయి. తర్వాత ఇందులో ఒక టమాటాని సన్నగా కట్ చేసి వేసుకొని, ఇప్పుడు ఈ టమాటా మెత్తగా అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకుందామండి. టమాటా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం మసాలా యాడ్ చేసుకుందాం. ఈ మసాలా మనం 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, కొంచెం అల్లం, కొంచెం పచ్చి కొబ్బరి, కొన్ని చెక్క లవంగాలు, కొన్ని వెల్లుల్లి రెబ్బలు, టీ స్పూన్ మిరియాలు వేసుకొని ఈ మసాలాని మనం ప్రిపేర్ చేసుకున్నామండి. ఈ మసాలా మనకు ఆయిల్‌లో పచ్చి వాసన పోయేంత వరకు మనం ఈ విధంగా చక్కగా ఫ్రై చేసుకుందాం. మసాలా మనకు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం ఉడికించుకున్న ఈ మటన్‌ని ఇప్పుడు ఈ కడాయిలోకి మనం యాడ్ చేసేసుకోవాలి. అసలు నిజంగా చెప్పాలి అంటే మనకు గ్యాస్ స్టవ్ మీద కంటే కూడా ఈ కట్లి పొయ్యి మీద ఈ వంట అనేది చాలా ఈజీగా అయిపోతుందండి. ఇలా మటన్‌ని యాడ్ చేసిన తర్వాత ఒక గ్లాసు వరకు వాటర్‌ని యాడ్ చేసుకుందాం. ఇలా వాటర్‌ని యాడ్ చేసిన తర్వాత ఈ మొత్తాన్ని ఒకసారి ఈ విధంగా కలిపేసుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం రెడ్ చిల్లీ పౌడర్‌ని యాడ్ చేసుకుందాం. నేనైతే 2 టేబుల్ స్పూన్లు రెడ్ చిల్లీ పౌడర్‌ని యాడ్ చేస్తున్నాను. మీరు మీ స్పైసీనెస్‌కి తగ్గట్టు రెడ్ చిల్లీ పౌడర్ అనేది యాడ్ చేసుకోండి. ఇలా రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసిన తర్వాత టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్ అనేది యాడ్ చేసేసుకోండి. సాల్ట్ యాడ్ చేసిన తర్వాత ఇందులో మరొక 1 ½ గ్లాస్ వరకు వాటర్‌ని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి ఈ మొత్తాన్ని మనం కలిపేసుకొని మీ దగ్గర మటన్ మసాలా ఉంటే మటన్ మసాలాని యాడ్ చేసుకోండి. ఒకసారి అయితే టేస్ట్ అయితే చూసుకోండి. అబ్బా! కర్రీ అయితే అద్దిరిపోతుంది. ఇప్పుడు దీనిపైన మూత పెట్టి మనకు ఈ కర్రీ దగ్గరికి వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. కర్రీ ఈ విధంగా దగ్గరికి వచ్చిన తర్వాత ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న పుదీనా అండ్ అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసేసుకొని ఈ మొత్తాన్ని ఒకసారి కలిపేసుకున్నాము అంటే ఎంతో టేస్టీగా ఉండే మటన్ కర్రీ అనేది రెడీ అయిపోయినట్లే. చూసారు కదా! కర్రీ అయితే మనకు దగ్గరికి వచ్చేసిందండి. ఇప్పుడు మనం స్టవ్ ఆపేసేసుకొని కర్రీని పక్కన పెట్టేసుకుందాం. అంతేనండి. చూసారు కదా! విలేజ్ స్టైల్‌లో ఏ అంగు ఆర్భాటం లేకుండా సింపుల్‌గా మటన్ గాని, చికెన్ గాని ఈ కర్రీస్‌ని ఇలా ప్రిపేర్ చేసేసుకుంటారు. ఈ కర్రీ వేడి వేడి రైస్‌లోకి అండ్ చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుందండి. మీకు గనక ఈ ప్రాసెస్ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. అలానే మీరు గనక ఫస్ట్ టైమ్ ఈ ఛానెల్‌ని చూస్తున్నట్లయితే ఛానెల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.